V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. మీద 18వ తేదీన ఢిల్లీలో స్టీల్ శాఖ మంత్రితో చర్చలు జరిగాయి. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానం శైలిలో విలీనం చేయడం కానీ సొంత గనులు సమకూర్చి విశాఖ స్టీల్ని కాపాడుతామన్నారు. ఈ 6 మాసాల్లో తేలింది ఏమిటంటే అది ఏమీ చేయడం లేదు, విలీనం చేయడం లేదు, అట్లాగే సొంత గనులు సమకూర్చలేదు. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లు కొన్నా మనకు లేవు. రాష్ట్రంలో సొంత గనులు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా ప్రకాశం జిల్లాలో కుదురుముక్ ఐరన్ ఓర్ వాళ్ళు మొత్తం దాన్ని ఎంత గనులు ఉన్నాయి, 10 మిలియన్ టన్నుల గనులు ఐరన్ ఓర్ అనేటువంటిది ఉన్నదని స్పష్టమైనటువంటి రిపోర్ట్ కూడా ఉంది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలాగే బళ్ళారిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ గనులను ఇచ్చి తమ నిజాయితీని రుజువు చేసుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తున్నది. నెట్టి ఆ విధంగా దాన్ని ప్రైవేట్కి అప్పచెప్పాలనేటువంటి కుట్ర సాగుతుంది. బీజేపీని అడిగేటువంటి ధైర్యం లేదు. వాస్తవానికి స్టీల్ మంత్రి చాలా సుముఖంగా అంతకుముందు గత 3 ఏళ్ళు ఏ మంత్రి కూడా రాలేదు. 100% ప్రైవేట్ చేయాలని నిర్ణయించిన తర్వాత కుమారస్వామి రావడం, పరిశీలించడం, నిన్న కూడా ఇది బెస్ట్ స్టీల్ ప్లాంటు, ఉత్పత్తి కూడా మీరు 105% ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వెళ్ళినటువంటి ప్రతినిధి వర్గాలతో మాట్లాడడం జరిగింది. కానీ బీజేపీ వారు దీన్ని 100% ప్రైవేట్ చేయాలనేటువంటి కుట్రని కొనసాగిస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వైఖరిలో ఏమి మార్పు లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఉన్న గత 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం అడగలేక దాన్ని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అలాగే వదిలేసింది. ఇప్పుడు తెలుగుదేశం దానికి విరుద్ధంగా మేము అడుగుతాం, మేము మారుస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం అని చెప్పినటువంటిది ఈరోజు ఒప్పించడం లేదు, నప్పించడం లేదు. ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే గత 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం ఎలా అయితే వ్యవహరించిందో అన్ని విషయాల్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నది అనేటువంటిది అర్థమవుతుంది. వైట్ పేపర్లు, శ్వేతపత్రాలు ప్రకటించినప్పటికీ కూడా ట్రూ అప్ ఛార్జీలు పెంచుతూనే ఉంది, అలాగే ప్రజల మీద భారం వేస్తూనే ఉంది, ఎత్తిపోతూ ఉన్నారు. అందువల్ల విద్యుత్ రంగం మీద కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉన్నది. ఆర్టీసీ 5 సంవత్సరాలలో ఈ రోజు ఉన్నటువంటి డీజిల్ బస్సులు దేశంలో ఇంక ఏ రాష్ట్రంలో అంత వేగంగా మార్చడం వల్ల 5 సంవత్సరాల్లో మొత్తం బస్సులన్నీ తీసేసి ఒక్కొక్క బస్సు 2 కోట్ల చొప్పున 12,700 బస్సులు మారుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది ఎవరికి అప్పచెబుతారంటే మొత్తం బస్సులన్నీ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పచెబుతారు. వాళ్ళ ఆర్టీసీకి ఉన్నటువంటి 423 బస్ స్టాండ్లు ఉన్నాయి, 4 జోనల్ వర్క్షాప్లు ఉన్నాయి, చాలా పెద్ద ఎకరాల స్థలాల్లో ఉన్నాయి. నడిబొడ్డులో అత్యంత విలువైనటువంటి స్థలాలు అన్ని రాష్ట్రాల్లో పట్టణాల్లో ఆర్టీసీకి ఉన్నాయి. వీటన్ని 2 లక్షల కోట్ల విలువైనటువంటి స్థలాలను అమ్మడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే గతంలో అవకాశాలు ఉన్నటువంటి అమ్మారు. సెంట్రల్ సిఎంఆర్ అనేటువంటిది ఆర్టీసీ డిస్పెన్సరీ 30 సంవత్సరాల క్రితం ఒప్పందం చేశారు. 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎవరికి తెలియదు, అది సీఎంఆర్తో అనుకుంటారు. కానీ మళ్ళా లీజ్కి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ లీజ్ ఎక్స్టెండ్ చేశారు. ఆ విధంగా మధ్యలపాలెం బస్ డిపోని మార్చాలని ప్రయత్నం చేశారు. ప్రజలు వ్యతిరేకించడం వల్ల ఆగిపోయింది. ఈరోజు అత్యధిక యాక్సిడెంట్ తక్కువ 0.06% అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా భద్రత అనేటువంటి మన రాష్ట్రంలో పాటించబడుతుంది. ప్రమాదాలు అతి తక్కువ జరుగుతున్నాయి. అటువంటి ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కుట్ర చేస్తూ ఉంది. మెడికల్ కాలేజీ లేకుండా అమరావతికి తీసుకెళ్ళిపోయారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ అమరావతిలోనే వస్తుందని చెప్పి ఇక్కడ రావడానికి 2016లో శంకుస్థాపన చేశారు. బండారు దత్తాత్రేయ, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఈఎస్ఐ. కానీ